వచ్చినాయి కాబట్టి కామన్గా గొంతు ఇబ్బంది అయింది. వాస్తవానికి కూడా పట్టభద్రుల ఉప ఎన్నిక గతంలో జరిగింది, ఈసారి కూడా జరుగుతుంది కూడా. కాకపోతే గతంలో మీ అందరిపైన ఒక నిర్బంధమైనటువంటి వ్యవస్థ ఉండేది. అసలు ఏం మాట్లాడకుండా మీ మెడపైన కత్తి పెట్టి ఓట్లు గుంజుకునేటువంటి ఒక ఆటవిక చర్య 10 ఏళ్ల పాటు కొనసాగింది. పోనీ మీ ద్వారా ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తులు ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్కరోజన్న ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించి మాట్లాడించారు? ఒక్కరోజన్న. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వారం రోజుల్లోనే అన్న నాయన రాజేందర్ గారు మిమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కల్పించారా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి పరిపాలనకు వేరే వాళ్ళ పరిపాలనకు ఉండేటువంటి తేడా. సోదరులారా, ఇప్పుడు నేను ములుగు నియోజకవర్గానిలో జరిగేటువంటి మీటింగ్కు హాజరు కావాలి కాబట్టి నేను ముందుగా మాట్లాడిపోతా ఉన్నా తప్ప నాకు పోవాలని మాత్రం లేదు. ఎందుకంటే చాలామంది సోదరి వాళ్ళు టీచర్లు అంతా ఇక్కడ ఉన్నారు. కానీ నేను ఒక 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. గతంలో తీర్మానం ఓడిపోయినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేను, పోరాడుతూనే ఉన్నా. స్వయాన నా సత్యమని టీచర్, ఆమె ఉద్యోగం చేసి ఆమె సంపాదించి నా కిచెన్ సెక్యూరిటీ ఇస్తేనే నేను పోరాటం చేయగలిగిన. ఇంట్లో ఒక మహిళ పని చేస్తే ఇంట్లో ఉన్నటువంటి భర్త ఎంతటి పోరాటం చేయగలుగుతాడో దానికి మా సతీమణి ఉదాహరణ నా పోరాటం కనిపిస్తాను. మీరు కూడా ఈ దేశానికి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి మానవ వనరులను అందజేస్తున్నటువంటి వ్యక్తులుగా ముఖ్యంగా టీచర్లందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ